హాయ్ హలో అందరికీ ఈరోజైతే పెసరపప్పు బీరకాయ చూపిస్తున్నమాట. బీరకాయ పెసరపప్పు చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి రోటీలోకి కానీ మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే ట్రై చేసాను. చాలాసార్లు చేస్తాను కానీ వీడియో అయితే ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. ముందుగా అయితే తొక్కు గీరేసుకొని బీరకాయని సన్నగా కట్ చేసేసి పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక టమాటా ఉల్లిగడ్డ కూడా యాడ్ కావాలన్నమాట. కట్ చేసి పెట్టుకేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అల్లం పేస్ట్ లేదు అందుకే నేను ఎల్లిపాయలు అయితే దంచి కచ్చపచ్చ వేసేసుకుంటున్నా. బాగుంటుంది ఎల్లిపాయలు వేసుకున్నా కూడా. తర్వాత టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మగ్గించుకోవాలన్నమాట కొద్దిసేపు. ఇవి కొద్దిగా అప్పుడప్పుడు మనకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. పక్కన అయితే మనము పెసరపప్పు కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం జస్ట్ ఒక 30% ఉడికితే సరిపోతుంది. ఉడికిన పెసరపప్పు దాంట్లోకి యాడ్ చేసి అలాగే కొద్దిగా ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా సాల్ట్, వాటర్ వేసి ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.